వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాజకీయాలు, సేవ, వ్యాపారం అన్ని రంగాల్లో ముందుండే కమ్మవారిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కేజీఎఫ్ కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ తెలిపారు. సోమవారం తెనాలిలో జరిగిన కమ్మవారి సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కమ్మ సమాజం తమ సామాజిక వర్గంతో పాటు సమాజానికి ఏమి చేసింది, భవిష్యత్తులో ఏమి చేయాలి అనే ఆలోచనతో గత సంవత్సరం కేజీఎఫ్ సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయిలో భారీ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని కుసుమకుమార్ తెలిపారు. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గంపై దాడులు, విమర్శలు ఎక్కువగా చూస్తున్నామని, భవిష్యత్తు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి గతంలో ఎంతటి ఘనమైన చరిత్ర ఉందో భవిష్యత్తులో కూడా ఉండాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. అందరి సహకారంతో దానిని ముందుకు తీసుకువెళ్తున్నట్లు కుసుమకుమార్ వెల్లడించారు. కమ్మవారు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ అన్నింటిలో ముందుంటారని తెలిపారు. కానీ భారతదేశ జనాభా 140 కోట్లు ఉంటే అందులో 1.5% కమ్మ సామాజిక వర్గం ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుండే కమ్మవారు రాజకీయాల్లో ముందుంటున్నారనే అపోహ ఉండేదని, కానీ అంతకుముందు నుండే కమ్మవారు రాజకీయాల్లో ముందుండేవారని తెలిపారు. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సుమచిత స్థానం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ మాసంలో తమిళనాడులో 10 లక్షల మంది కమ్మవారితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు తమ వారికి తోడ్పాటు అందిస్తూ సమాజంలో ఉన్న ఇతర వర్గాలకు కూడా చేతుగా ఉండే విధంగా కమ్మ సామాజిక వర్గాన్ని ముందుకు కొనసాగించడమే కేజీఎఫ్ ప్రయత్నమని తెలిపారు. 100 రూపాయలతో కేజీఎఫ్ సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభ్యత్వం కార్డు ఉన్న వారికి పలు కార్పొరేట్ వైద్యశాలలో 20% రాయితీ, అదేవిధంగా కమ్మ విద్యాలయాలలో రాయితీలు అందించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కుసుమకుమార్ తెలిపారు. కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో నన్ను ముఖ్య అతిథిగా రమ్మని చెప్పటం, మా ఇంకో కజిన్ జెట్టి నాగభూషణం గారు రమ్మంటాం, వారితో పాటు ఆ కమిటీ మెంబర్స్ అందరితో దాని సందర్భంగా ఇది రావటం జరిగింది. అంతకుముందు గత సంవత్సరం జూలైలో ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కమ్మ మహాసభలు, మనకి తెలుగు మహాసభలు అనేది అటువంటి చూసాము, కానీ ఒక కులానికి సంబంధించిన ప్రపంచ సభలు అనేది ఇంత మటుకు ఎవరు పెట్టడం జరగలేదు, సాహసించలేదు కూడా. దానికి 90 రోజుల్లోనే, మేము అనుకున్న 90 రోజుల్లోనే ప్రపంచ స్థాయి ఆ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. భారతదేశ నలుమూలల, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు దేశంలో నలుమూలలో ఉన్న ప్రముఖుల్ని ఆహ్వానం మేరకు మేము పిలవటం జరిగింది. కమ్మ సమాజం ఈ యొక్క సొసైటీకి ఏం చేసింది, తరతరాలుగా ఏం చేస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా మా వారికి మేము చేసుకుంటూ సమాజానికి ఏం మేలు చేయాలి అనే యొక్క ఆలోచన క్రియేట్ చేయడానికి ఆ దృక్పథంతో మేము పెట్టిన సమావేశాలు అవి. నిష్కారణంగా ఈ మధ్య కమ్మవారి మీద విమర్శలు, దాడులు చేయటం అనేది 7 నెలల క్రితం దాకా ఇక్కడ, 1 సంవత్సరం క్రితం దాకా తెలంగాణలో కూడా మనం చూసాం. సమాజానికి మేము ఏం చేసామని చెప్తే ఇప్పుడున్న తరాలకి తెలియని వారికి కూడా కమ్మవారు ప్రపంచానికి, సమాజానికి ఏం చేశారని తెలిస్తే కమ్మవారి మీద ఒక గౌరవ భావంతో చూస్తారు తప్పించి విమర్శనా దూరంతో, లేకపోతే కమ్మవారు ఏదో ఎవరితో దోపిడీ చేసేశారు అనే ఒక భావన క్రియేట్ చేయబోతున్నారు కొందరు. ఆ ప్రభావంలో పడకుండా ఉండటానికే మేము ఈ ప్రపంచ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించడం, అందరి యొక్క సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాని సభ్యత్వాన్ని కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. చాలా నిజాయితీపరుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఎప్పుడో మరి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నా కూడా, జరుగుబాటు పరిస్థితులు ఉన్నా కూడా తెలంగాణ మైగ్రేట్ అయ్యి సంగారెడ్డి చేరి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి, ఇబ్బందులు పడుతున్నా కూడా అక్కడి నుంచి రాకుండా అక్కడే ఉండి
మరి అక్కడందరితో తలమానికంగా వ్యవహరించి అక్కడ నాయకులందరూ కూడా ఈయన శిష్యులే. ఇప్పుడు తయారైన నాయకులందరూ కూడా నాగేశ్వరరావు గారి శిష్యులే. అటువంటి ప్రాశస్త్యం గల నాగేశ్వరరావు గారి వారసుడిగా కుసుమ్ కుమార్ మరి ఇంత పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని సక్రమైన పద్ధతిలో నిర్వహించుకు మరి ఈ కమ్మజన సేవా సంఘాన్ని ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక షేప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెట్టి కుసుమ్ కుమార్ గారు మా బాబాయి. ఆయన చాలా బిజీ షెడ్యూల్ అయినా కానీ వారు వీలు చేసుకుని మరి ఈరోజు సొంతూరైనటువంటి తెనాలికి విచ్చేసి ఈరోజు ఇక్కడ అందరికీ మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం కానీ ఇక్కడ అందరికి కూడా రావటం చాలా ఆనందకరంగా ఉంది. మరి అలాగే కుసుమ్ కుమార్ గారు రేపు రాబోయే రోజుల్లో కేజీఎఫ్ తరపు నుంచి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ నాలాంటి యువత అందరూ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్తున్నాను. అలాగే అది త్వరలోనే గుంటూరు జిల్లా చాప్టరు మరియు తెనాలి చాప్టర్ కేజీఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేసి త్వరలోనే మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మకర సంక్రాంతిని పురస్కరించుకొని తొలి పండుగ భోగిని పట్టణంలో వాడవాడలా అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసి చిన్న పెద్ద అంతా కలిసి చిందులేస్తూ సంబరాలు జరిపారు. హైదరాబాద్ అసోసియేషన్ సభ్యులు తమ స్వగ్రామమైన అంగల్కుదురు గ్రామ శ్మశాన వాటికకు వైకుంఠ రథాన్ని సమకూర్చారు. దీనిని సోమవారం గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం ఆధ్వర్యంలో గ్రామానికి అందజేశారు. కనగాల శ్రీనివాసరావు తన తల్లిదండ్రులు సాంబశివరావు సామ్రాజ్యాల జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో శ్మశాన వాటికలో షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో 2 కోట్ల రూపాయలతో అపర కర్మశాల భవనాన్ని నిర్మించనున్నట్టు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం తెలిపారు. అంగలకుదురు నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక అసోసియేషన్గా ఏర్పడి పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక మంచి తపనతో ఇవాళ శ్మశాన వాటికకు వైకుంఠ రథం ఏర్పాటు చేయటం అనేది ఊరి ప్రజలందరూ కూడా అభినందించదగినటువంటి విషయం. మనం తీసుకెళ్ళేటప్పుడు వారిని చక్కగా గౌరవంగా తీసుకెళ్ళడం అనేది మన సంప్రదాయం. ఎందుకంటే కొంతమందికి గోత్రికులు అందుబాటులో లేక ఒక్కొక్కసారి ముసురు బట్టి వర్షాల్లో తీసుకెళ్ళలేక అనేక ఇబ్బందుల్ని ఈ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి 8 లక్షలతో ఈ మహాప్రస్థాన వెహికల్ ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. అలానే కనగాల శ్రీనివాస్ గారు ఈ వెహికల్కి సంబంధించి ఒక 2 లక్షలతో అక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలనుకోవటం వారి యొక్క ఉదారమైనటువంటి వాళ్ళ మనసుకు అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. మన అంగలకుదురు గ్రామం తెనాలి పరిసర ప్రాంతాల్లోనే ఒక మంచి గ్రామం. ఎందుకంటే మంచి వాతావరణము, కింద గ్రౌండ్ వాటరు, ఎప్పుడు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఆ గ్రామాన్ని ఇష్టపడి బయట నుంచి దాదాపు 40% జనాభా ఈ ఊరిలోకి వచ్చి నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, ఈ ఊరు వస్తే బాగుంటుంది అనే దృక్పథంతో ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన జనాభా పెరగడం వలన గ్రామ పరిధి పెరుగుకుంటూ వెళ్ళిపోయి మరి ఈరోజు ఎవరైనా గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే
నలుగురు వ్యక్తులు మరి శ్మశాన వాటి వరకు మోయాలంటే కష్టమవుతున్న తరుణంలో మరి ఈ గ్రామం నుంచి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి వ్యాపార రీత్యా హైదరాబాద్ పోయి నివాసం ఉంటా అక్కడ కొద్ది గొప్ప సంపాదించుకొని మరి గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో మరి మా సోదరులందరూ అక్కడున్న వ్యక్తులందరూ మరి శ్మశాన వాటికి ఒక వెహికల్ దాదాపు ఒక 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ వెహికల్ని మహాప్రస్థానానికి సమర్పించడం జరిగింది. అలానే మా సోదరుడు కనగాల శ్రీనివాసరావు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 2 లక్షల రూపాయలు ఆ వెహికల్ ఒక ఏ ఇబ్బందులు పడకుండా ఒక షెడ్ ఏర్పడడం జరుగుతుంది. అక్కడ నివసించే వాళ్ళందరూ వాళ్ళ శక్తిని బట్టి కంట్రిబ్యూట్ చేశారు. దాన్ని బట్టి ఒక 8-9 లక్షల దాకా వచ్చినాయి. ఈ రథం 7.5 లక్షలు అయిందండి ఖరీదు. ఈ రథం ఇవ్వాలని మేము అనుకున్నాము, ఆ విధంగా ఇస్తున్నామండి. దీని మెయింటెనెన్స్ అది ఇక్కడ అంగలగుత్త గ్రామస్తులు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, వాళ్ళు దీని మెయింటెనెన్స్ అది చూసుకుంటారు. తెనాలి కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో చవాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉదయం భోగి మంటలు, తదుపరి ముగ్గుల పోటీలు, హరిదాసులు, జంగన్ దేవర్లు, చిలక జోస్యం, గంగిరెద్దులు, పందెం కోళ్లతో హడావుడి మధ్యలో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కంబ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, బెజవాడ వెంకట్రావు, తెలంగాణ కమ్మ సంఘాల సభ్యులు బొడ్డు రవికుమార్, కాకతీయ కన్వెన్షన్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎర్రు నాగేశ్వరరావు, సంఘ నాయకులు అప్పసాని రాజేష్, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, నన్నపనేని సుధాకర్, జెట్టి రావణ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాకతీయ సేవా కమిటీ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో జరిగింది. సెక్రటరీ మధుబాబు, కార్యదర్శి యదుకృష్ణ, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, సెక్రటరీ ఆవుల దసరామయ్య, కమిటీ సభ్యులు ఈదర శ్యాంప్రసాద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, రామ్చంద్, రావులపల్లి అనిత పర్యవేక్షించారు. మనం అందరం కలిసి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంట్లో చిన్న మహాభారతంలో చిన్న సంఘటన చెప్పేసి నేను నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. కాగల కార్యం గద్దరు తీర్చారని ఒక పదం చాలా మంది మనము అనువుగా వాడుతూ ఉంటాం. ఆ పదం ఎందుకు వచ్చిందంటే మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కౌరవులు వెళ్ళి వారిని గేలి చేయడానికి, కించపరచడానికి కౌరవులు వెళ్ళి అక్కడ వారి దగ్గరలోనే గుడాలు ఏర్పాటు చేసుకొని గానా భజనతో చాలా జలసాలు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఎత్తున్న గంధర్వ వాళ్ళతో యుద్ధం జరిగి గంధర్వులు వీరిని బంధించి తీసుకెళ్తా ఉంటారు. అది నకుల సహదేవులు వచ్చి ధర్మరాజుకి చెప్తే భీముడు నవ్వుతూ మంచి పని జరిగింది, తగిన శాస్త్రం జరిగింది, కాగల కార్యం గంధర్వులు తీర్చారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, మనలో మనము వాళ్ళు వల్ల మనం అయ్యి కానీ వేరే వాళ్ళ వచ్చినప్పుడు మనం 105 మంది ఐక్యంగా ఉండాలని చెప్పేసి ధర్మరాజు అనడం జరిగింది. అలాగే మనలో మనకి ఎన్ని చిన్న చిన్న విధాలు ఉన్నా కానీ మన జాతి ఐక్యంగా ఉంటేనే జాతి ముందడుగు వేస్తుంది. రాబోయే తరాల వాళ్ళకి కులం అంటే కూడా తెలియదు. మనకి కమ్మ కులం అంటే ఏదో తెలియదు, వాళ్ళకి ఇంటి గోత్రాలు తెలియదు, ఇంటి పేరు తెలియదు. ఒకనొక టైంలో ఇంటి పేరు చెప్పుకుంటే కులం పేరు తెలుస్తుందేమని భయప్రాంతం పెరిగిన ప్రాంతం ఇది. అటువంటిది నేను ధైర్యంగా మనం తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి రాజకీయంగా మనం బలంగా ఉండటమే కారణం. ఈ కార్యక్రమంలో జాస్తి సరళ, బోయపాటి అరుణ, కనుమూరి కృష్ణవేణి, కనుమూరి రాజ్యలక్ష్మి, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెదరావూర్లు అండి, బోయి వంట ప్లాస్టిక్ ఇదే పెద్ద సైజు అసలు టన్ లేటెస్ట్. అతి గొప్ప కొద్ది మందిలో మరి నరశేఖర కృష్ణ గారు అంటే తెలంగాణంటే నరశేఖర కృష్ణ గారు ఎంతో మంది గుమ్మడి గారు అయితే ఈ ప్రాంతానికి అలాంటి ఖ్యాతి తెచ్చిన వ్యక్తులు ఎంతో మంది. ఇది ఒక ఎత్తు అయితే ఎప్పుడు 80, 90లోనే ఏ దేశంలో చూసినా కూడా తెనాలికి సంబంధించిన వాళ్ళే డాక్టర్లు, ఇంజనీర్లుగా కృష్ణా జిల్లా మరియు తెనాలి ప్రాంతం వాళ్ళే ఉండేవాళ్ళు ఎక్కువ. దీని
దీనంతటికీ కారణం ఏంటంటే మన పెద్దలు నాడు చదువు మీద దృష్టి పెట్టి సమాజ నిర్మాణంలో ఎవరికైనా చదువు ఉంటే అది అద్భుతమైన ప్రగతి ఉంటుందని చెప్పి భావించి చదువు మీద దృష్టి పెట్టిన మహానుభావులు ఎంతో మంది 49 నుంచి 53 వరకు మరి జడ్పీ చైర్మన్ గా చేశారు కాకాని వెంకటరమణ గారు. ప్రతి ఊరుకు వెళ్ళి అక్కడ ఎంతో కొంత ఆయనకు తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి 1 ఎకరా 2 ఎకరాల స్థలం జిల్లా పరిషత్ పేరు మీద రాయించుకొని 2 నెలలు తిరగకుండా జడ్పీ హై స్కూల్ పెట్టేవారు. ఆయన 25 లక్షలు ప్రకటించున్నారు. ఇప్పటికి ఒక 7 లక్షలు మేము ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మాకు రావడం జరిగింది. మనకి ఎవరన్నా ఒక స్థలం ఇస్తే దాంట్లో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మనకి దానికి ఫండ్స్ ఏ రకంగా ఆగో. మనం చేసేది ఒక మంచి కార్యం. ఈ కార్యానికి మీరందరూ సహకారం అందిస్తారని కోరుకుంటూ ప్రాంత ప్రజలకు పరిసర గ్రామ వాసులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కాకతీయ సేవా సమితి తరపున తెలియజేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మా ఈ వేడుకలకు అందరూ విచ్చేస్తున్నారు. అందరూ వచ్చి మా సేవా సమితి మీ సహాయ సహకారాలు అందించి సమితి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.